గత కొంతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనా జననాల రేటును పెంచుకునేందుకు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ప్రజలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే వివిధ పథకాలు సహా నగదు బహుమతులు ఇస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే దీని నుంచి బయటపడేందుకు అక్కడి పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఆసక్తికరమైన కాంటెస్టులు పెడుతున్నాయి. అందులో భాగంగానే ఓ టెక్ కంపెనీ సింగిల్గా ఉన్న తమ ఉద్యోగులు డేటింగ్కు వెళ్లేలా ప్రోత్సహిస్తోంది. అందుకోసం వారికి కొంత నగదు బహుమతిని అందిస్తున్నట్లు అక్కడి వార్తాపత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. దక్షిణ చైనాలో షెన్జెన్లోని ఓ టెక్ కంపెనీ ఈ ఆఫర్ను ప్రవేశపెట్టింది. ఇందుకుగాను ఆ సంస్థకు చెందిన డేటింగ్ ప్లాట్ఫామ్లో కంపెనీలోని సింగిల్స్ బయటి వ్యక్తులు ఆకర్షితులయ్యేలా యాప్లో పోస్టులు పెట్టాలి. అందుకోసం వారికి 66 యువాన్లు, భారత కరెన్సీలో రూ. 770 ఇస్తారు. ఆ తర్వాత పరిచయమైన వ్యక్తితో 3 నెలల పాటు డేటింగ్ కొనసాగించాలి. దీనికి ఒక్కొక్కరికి 1000 యువాన్లు అంటే రూ. 11,650 రివార్డును అందిస్తారు. ఇక ఉద్యోగుల కొరతను అధిగమించేందుకు సదరు టెక్ కంపెనీ ప్రకటించిన ఆఫర్ను పలువురు చైనీయులు ఆహ్వానించగా, మరికొందరు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే గతంలో అధిక జనాభా ఉన్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉండేది. అప్పట్లో జనాభా నియంత్రణకు అధికారులు పలు చర్యలు తీసుకోవడంతో క్రమంగా జనాభా సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలోనే చైనాలో పెళ్లిళ్లు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కేవలం 4.74 మిలియన్ల మంది జంటలు మాత్రమే ఒకటయ్యారని అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. ఇది గతేడాది నమోదైన వివాహాలతో పోలిస్తే దాదాపు 16.6% తక్కువని వెల్లడించాయి. ఇక దేశంలో జననాల రేటు సైతం పడిపోయింది. 2023లో దేశవ్యాప్తంగా 90 లక్షల జననాలు చోటు చేసుకోగా 1949 నుంచి ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారి. జననాల రేటు తగ్గడం, వృద్ధుల సంఖ్య క్రమంగా పెరిగిపోతుండటంతో జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు డ్రాగన్ సర్కార్ తీవ్రంగా శ్రమిస్తోంది. అందులో భాగంగా పలు పాలసీలను సైతం ప్రవేశపెడుతూ ప్రజలను ప్రోత్సహిస్తోంది.